మన కాన్స్టిట్యూషన్ డే మన భారతదేశంలో సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు కాన్స్టిట్యూషన్ రాయడం డ్రాఫ్టింగ్ కంక్లూడ్ అయింది. 26 దిస్ నవంబర్ 1949లో అయింది. సో 26 జనవరి 1915 నుంచి మనము రిపబ్లిక్ అనౌన్స్ చేసుకోబడి మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. ఎందుకంటే వి ద పీపుల్ అని మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కాబట్టి మన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రాసెస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇది ఒక రిపబ్లిక్గా మనం డిక్లేర్ చేసుకొని దాని మీద వెళ్తున్నాం. దానికోసం మన ప్రజలందరికీతో పాటు మా అధికారులకు కూడా అవగాహన పెంచే విధంగా కాన్స్టిట్యూషన్ మీద ఒక డిస్కషన్ ఉంచాము. ముఖ్యంగా ప్రియాంబుల్ ఏంటిది, ప్రియాంబుల్ ఉన్నటువంటి బేసిక్ సిఎలియన్ ఫీచర్స్ ఏమున్నాయని డిస్కస్ చేయడం జరిగింది మా అధికారులతో. అంతేకాకుండా ఈరోజు మేము ఈ కాన్స్టిట్యూషన్ డే రోజు అందరికీ అవగాహన పెరగాలి కాన్స్టిట్యూషన్ పైన ఉన్నటువంటి విశ్వాసం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఎవరైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని అగేన్స్ట్గా పనిచేసి డిఫరెంట్ రాంగ్ లైఫ్ స్టైల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని అవగాహన కల్పించే విధంగా మనం చర్యలు చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్స్ని, అంటే మాకున్నటువంటి రౌడీ షీటర్స్లో టాప్ నాచ్ రౌడీ షీటర్స్ తీసుకొని వాళ్ళను మెయిన్ ట్రాఫిక్ జంక్షన్స్లో పెట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో వాళ్ళు వాడుతున్నాం. దాంట్లో వాళ్ళకి టీషర్ట్ వాళ్ళకు మేము ప్రింట్ చేసి ఇచ్చా. వాళ్ళు ఆ టీషర్ట్ ధరించి ఐఎమ్ ఎట్ ద క్రాస్ రోడ్స్, ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫార్మింగ్ మై సెల్ఫ్ అనే ఒక టీషర్ట్ని మేము ఇచ్చి వాళ్ళకు వేయించి రౌడీ షీటర్స్తో జనజీవన స్రవంతిలో వాళ్ళ యాక్టివిటీస్ని పాజిటివ్గా ఉంచే విధంగా చర్య చేపట్టాం. ఇట్లా మా అధికారులతో అవగాహన పెంచడం, సివిల్ సొసైటీని కూడా కాన్స్టిట్యూషన్ అలిజెన్స్ పెంచి కాన్స్టిట్యూషన్ యొక్క బాధ్యతలు, డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి, మన హక్కులతో పాటు కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి, మనం చేయాల్సిన విధులు ఏంటిది అనే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించేది చర్యలు చేపట్టాం.